ప్రైజ్ ద లార్డ్. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. Let us keep in step with the Spirit. Galatians 5th chapter 25 verse. ఆత్మను అనుసరించేవారు క్రమముగాను, నీతిగాను, యథార్థముగాను, ప్రభు దృష్టికి యోగ్యులుగాను నడుచుకుందురు. ఆత్మను పొందుకున్నవారు, పరిశుద్ధాత్మలో ఆనందించబడిన వారే అన్య భాషలతో మాట్లాడుతూ అనేక ఫలములు, ఆత్మీయ ఫలములు అనుభవిస్తారు. అపోస్తుల కార్యంలో రాయబడినట్లు ప్రవక్తలు ప్రవచించిన విధముగా చంటి పిల్లలు, వృద్ధులు, యవనస్తులు దేవునిలో ఎదుగుతూ ఆత్మను పొందుకున్న వారే ప్రవచనములను వారు చెప్పుదురు. ఆత్మానుసారంగా జీవించేవారు దేవుని సంతోషపెడుతూ అనేకులకు దీవెనకరముగాను జీవించబడుదురు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను అంత్య దినములలో పొందుకోవాలని బైబిల్లో రాయబడి ఉన్నది. దేవుని ఎరిగిన వారు ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మని ఫలమును పొందుకుంటూ అనేకులకు దీవెనకరంగాను, సంఘమునకు క్షేమాభివృద్ధిని, తమకు తాము క్షేమము కలుగునుగాక.